హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి సండే రోజు బ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేద్దామని ఇంకా పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఇంకా గిన్నెలోకి వేసేసి కలిపేస్తున్నాను, కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే సండే కదా నిద్రపోతున్నారు అనమాట. ఇంకా వాళ్ళు వేసే లోపల ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మా పిల్లలు లెగ్గవంగానే వాళ్ళకి టిఫిన్ అయితే చేసి ఇచ్చలే అని చెప్పేసి ఇంకా పిండి అది కలిపేస్తున్నాను. ఆల్రెడీ ఇంకా బంగాళదుంప అయితే స్టవ్ మీద పెట్టాను అనమాట. అవి ఉడుకుతున్నాయి. అవి ఉడికే లోపల నేను పిండి కలిపేద్దాంలే అని కలుపుతున్నాను. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా బంగాళదుంప కూడా ఉడికిపోయినాయండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా కొంచెం చల్లారినాక ఇంకా వాటి తోలు అవి తీయాలి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా ఇవి కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఇంకా వాటి మీద తోలు అవి కూడా తీస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ కూడా చేసేసానంటే ఇంకా పిల్లలు సెలవు ఉన్నారన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా అది కావాలి ఇది కావాలి ఏదో దానికి పేచి పెట్టుకుని ఉంటారు అనమాట. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు లెగ్గంగానే ఈ పనులన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం అంటే కొంచెం సేపు వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయొచ్చు మనము. ఇంకా మా పిల్లలు అయితే నిద్రపోతున్నారని చెప్పాను కదా, హంసిక అయితే లేచేసింది ఈరోజు త్వరగా. ఇంకా లెగ్గంగానే లియోతో ఆడుకోవాలంట. తలుపు తీస్తే మనం గోల్ చేస్తుంటే ఇంకా తీస్తున్నాను. ఇంకా దాన్ని తలుపు మామూలుగా తీసేయమంటే ఇంకా లోపల కొంచెం నిద్రపోయే వాళ్ళని కూడా నిద్రపోనికుండా లేపేస్తుంది. అందుకని బయట రూమ్లోనే కూర్చొని ఆడుకోవే అని చెప్పేసరికి ఇంకా హంసిక అయితే బయట రూమ్లో కూర్చొని ఇంకా దాంతో అయితే ఆడుకుంటుంది. దాన్ని వాకింగ్ తీసుకెళ్తానని గోల్ చేస్తుంది అనమాట. తాడేసిస్తే తీసుకెళ్తానని అడుగుతుంది. ఇది కూడా ఎప్పుడెప్పుడు తలుపులు ఓపెన్ చేస్తారా, ఎప్పుడెప్పుడు అందరి మీదకి ఎక్కేసేసి ఆడుకుందామని వెయిట్ చేస్తుండిద్ది అనమాట. నేను తలుపు ఎప్పుడు తీస్తానా అని. కాకపోతే ఇంకా లోపలికి వచ్చిందంటే ఇంకా నిద్రపోనిదు, అందరి మీదకి ఎక్కేసి ఇంక వాళ్ళని లేపేసిద్ది అనమాట. వయసునైనా చిన్నోడినైనా. అందుకని చెప్పి వాళ్ళు లేచిన తర్వాతే డోర్ ఓపెన్ చేస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఇలా సింపుల్గా ముగ్గు వేసేసానండి. ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, చల్లగా ఉండేసరికి ఒక్క చూడండి ఎలా ముడుచుకుపోయిందో లియా అయితే. ఇంకా దాన్ని వాకింగ్ తీసుకెళ్ళిద్దంట. ఇంకా తాడేసి ఇమ్మంటే వేసి ఇచ్చానండి. ఇదిగోండి వెళ్తుంది. ఇంకా చేతిలో కర్ర ఏం కనిపించలేదు ఈరోజు. నిన్న ఎక్కడో పెట్టేశారు. వీధిలో కుక్కలు కూడా ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు అరుస్తూ ఉంటాయి అనమాట. వాటిని భయపెట్టడం కోసం చేతిలో అయితే ఒక కర్ర పట్టుకొని పోతారు. ఇంకా నైట్ టైం వచ్చిన తర్వాత వయసు కూడా వాకింగ్ తీసుకెళ్ళేది అనమాట కొంచెం సేపు లియోని. అప్పుడైనా తనైనా స్టిక్ పట్టుకొని పోతుంది. రాత్రి తెచ్చి ఎక్కడో పెట్టింది కనిపించలేదు అనమాట. అంటే అందుకని చెప్పి ఇంక ఇంట్లో బ్యాట్ ఉంటే వీళ్ళు ఆడుకునేది. ఇంక ఇప్పుడు ఆడుకోవట్లేదులేండి. ఆ బ్యాట్ దానికే ఇచ్చేసాము. లియోనో ఆడుకుంటుంది. ఆడుకునేదంటే కురుక్కుంటా కూర్చునిద్ది అనమాట. ఇంకా కర్ర కనిపించలే అని చెప్పి కనిపించలేదని చెప్పి ఇంకా అదే బ్యాట్ తీసుకుని అయితే వెళ్ళిందనమాట హంసిక. ఇంకా తనైతే బయట తిరుగుతుంది. నేను ఇంకా ఎక్కువ దూరం బావద్దులే, మళ్ళీ వేరే కుక్కలు ఏమైనా కనిపిస్తే అవి అరుస్తాయి. ఇంకా తన చిన్నపిల్ల కదా, గబాల వాటిని ఏం అరవలేదులే అని చెప్పి ఇంటి ముందే అటు ఇటు తిరుగుతుండే, ఎక్కువ వెళ్ళద్దు ఎటువైపు అని చెప్పేసి నేను లోపలికి వచ్చి అయితే కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా పూరీ కర్రీ కూడా రెడీ చేసి పెట్టేశానండి. ఇంకా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు టిఫిన్ చేసి పెట్టేయచ్చు వాళ్ళకి. ఇంకా అందుకని చెప్పేసి కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా హంసి అయితే బయటకు వెళ్ళింది కదా వాకింగ్కి. ఇంకా లియోని తీసుకొని అయితే వచ్చేసింది. వేరే కుక్కలు అవి వచ్చినాయి అంట. ఇంకా అరుస్తుండేసరికి ఇంకా భయం వేసి హంసి అయితే పైకి తీసుకొచ్చేసింది. ఇంక ఇంట్లోనే కూర్చొని ఆడుకుంటాలే మమ్మీ, బయట ఇట్లా కుక్కలు వచ్చినాయి, ఇంకా అందుకని భయం వేసి వచ్చేసానని చెప్పింది. సర్లే అని కూర్చొని చూడండి ఎట్లా ఆడుకుంటుందో. ఇంకా మిగతా వయసు జున్నులు అయితే లెగవలేదులే అని చెప్పి వాళ్ళ కోసం అయితే లియో వెయిటింగ్ అనమాట. వాళ్ళు కూడా లెగిస్తే ఇంకా ముగ్గురితో బాగా ఆడుకునిద్ది. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇట్లా హాలిడేస్ ఉన్నప్పుడు ఇంట్లో ఉంటారు కదా, ఇంకా ఉన్నప్పుడైతే ఇంకా వాళ్ళతోనే ఆడుకుంటూ ఉండేది. వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చునిద్ది, వాళ్ళ దగ్గరే కూర్చునేది. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే పాపం ఇంకా పిల్లలు ఎవరు ఉండరు కదా, ఇంకా డల్గా ఒక మూల అట్లాగే కూర్చొని ఉండిద్ది అనమాట. ఇంకా అప్పుడు మనం బయటికి వెళ్ళమన్నా కూడా, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే బయటికి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు. అట్లాగే ఇంకా మన మీదే రివర్స్ అరిసిద్ది అనమాట, ఆడుకోనికుండా నన్ను బయటకు వెళ్ళమంటారా అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే హంసికకైతే ఆకలేస్తుందంట, పూరి చేసి ఇమ్మనేసరికి ఇంకా వేస్తున్నాను. ఇంకా వయసు వాళ్ళని కూడా లేపుతున్నాను అనమాట. అందరికి ఒకేసారి వేస్తాను, లెగ్గవండి మీరు కూడా లేచి బ్రష్ చేయండి అని చెప్పి లేపుతున్నాను. సండే కాబట్టి కొంచెం సేపు పడుకొని ఇస్తాను అనమాట. మిగతా టైంలో ఎట్లాగో వాళ్ళు టయానికి లెగిసి రెడీ అయ్యేసి స్కూల్కి వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో వస్తారు అని చెప్పి ఇంకా మళ్ళీ నైట్కి ఎప్పుడో పడుకుంటారు కదా, అందుకని హాలిడే ఉన్నప్పుడు కొంచెంసేపు పడుకొని ఇస్తాను నిద్ర. ఇంకా మరీ టైం 9 అట్లా అయిపోతుందంటే ఇంక అప్పుడైతే లేపేస్తాను అనమాట. 8:30, 9 అట్లా అవుతుంటే ఇంకా లేపేస్తాను.
సో ఇంకా హంసికాకైతే పూరి వేసిస్తున్నానండి, తనైతే తీసుకెళ్ళి తింటుంది. ఇంకా వీళ్ళని కూడా లేపుతున్నాను అనమాట, ఇంకా వాళ్ళ కోసం కూడా వేసేస్తున్నాను. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ సండే మీకు ఎలా గడిచింది ఏంటని కామెంట్ చేయండి. మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, లంచ్లో ఏం చేసుకున్నారు. మేమైతే కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం అయితే ఇంకా నాన్ వెజ్ తెచ్చుకున్నాం ఈరోజు. ఇంకా పూరి అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లియోకి కూడా పూరి పెట్టేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలు చేసేస్తే తినేస్తుంది అనమాట. పూరి, దోశ, ఇడ్లీ, సో ఇట్లాంటివన్నీ కూడా తింటుంది. ఇంకా మేము తినేటప్పుడు తనకు కూడా పెడితే ఇంకా తినేసిద్ది అనమాట. ఇంకా హంసికి పెట్టించేసి ఇంకొక పూరి తీసుకెళ్ళి ఇంకా దానికి వేస్తుంటే చిన్న చిన్న ముక్కలు తుంచేస్తుంటే తినేస్తుంది అనమాట లియో కూడా. అది మొక్క నోట్లో పెట్టించుకొని పక్కకి వెళ్ళి తినిద్ది అనమాట, మన ముందు తినదు. పక్కకి వెళ్ళి కూర్చొని తినేసేసి మళ్ళీ వచ్చింది తీసుకోవడానికని. ఇంక ఇక్కడైతే ఇంకా వైశ్య వాళ్ళు కూడా లేచారంటే ఇంకా ఫుల్ సందడి. ఇంకా లియోకి కూడా పిల్లలందరితో ఆడుకోవడం అంటే బాగా ఇష్టము. దాన్ని కూర్చొని ఎక్కడే తినమంటే తీసుకుంటుంది, పక్కకి వెళ్ళి తినేసేసి వస్తుంది అనమాట. ఇంక ఏదైనా అంతే. ఎదుగు చూడండి పెట్టించుకుంటుంది నోట్లో, చక్కగా పక్కకి వెళ్ళేసి తినేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టించుకుంటుంది అనమాట. ఇంకా తనకు కూడా తినిపించడం అయిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా బయట బండి ఏదో వచ్చిందనమాట, బ్యాంగిల్స్ అవన్నీ. ఇంకా హంసి వాళ్ళైతే తీసుకోవాలని కాల్ చేసి పిలుస్తున్నారు. నేనేమో ఆల్రెడీ వంట స్టార్ట్ చేశాను అనమాట. స్టవ్ మీద వంట అది ఉండేసరికి ఇంకా మీరే తీసుకోండి అని చెప్తే వాళ్ళైతే వినలేదనమాట. సర్లే అని వెళ్ళి ఇంకా వాళ్ళకి కావాల్సినవి కొనిచ్చాను. ఇంకా వీడియో అయితే తీయలేదనమాట. అమ్మ ఏం కొనుక్కున్నారు ఏంటని వీడియో తీయలేదు, మిస్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ బట్టలు తిరుగుతున్నాయి. ఇంక ఈరోజు లంచ్లోకి చెప్పాను కదా, కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా నెలంతా మేము నాన్ వెజ్ తినమనమాట. ఇంకా ఫస్ట్ టైం ఇంక ఈ సండే రోజు తెచ్చుకున్నాం అనమాట నాన్ వెజ్. ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా మా ఇంట్లో చికెన్, మటన్ తప్ప ఇంకేమీ తినరు అనమాట. చేపలు కానీ, రొయ్యలు, ఇట్లాంటివన్నీ, ఎండ్రకాయలు ఇట్లాంటివన్నీ ఏమీ తినరు. తింటే ఓన్లీ చికెన్, మటన్ తప్ప ఇంకేం తినరు అనమాట. ఇంకా అందుకని చెప్పి అట్లా చేపలు, రొయ్యలు అవి ఏమి తెచ్చుకోము. ఇప్పుడు మామూలుగా చికెన్ అయితే తెచ్చాము. ఇంకా ఇప్పుడైతే వండుతున్నాను అనమాట. రసం అయితే పెట్టేశాను. హంసి వాళ్ళకైతే తెలుసు కదా, మీకు రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను కదా సండే వ్లాగ్స్లో. హంసిక వాళ్ళకి ఖచ్చితంగా రసం చేయాలన్నమాట. వాళ్ళు ఈ నాన్ వెజ్ ఏం తినరు. అందుకని హంసిక జున్ను అంతకుముందు తిన్నాడు కానీ చిన్నప్పుడు, ఇప్పుడు అసలు వాడు తినట్లేదు. ఎంత బతిమలాడినా భయపెట్టినా తినట్లేదు అనమాట. మాట తినట్లేదు. బతిమలాడినా భయపెట్టినా తిననంటే తినంటున్నాడు. అంతకుముందు తినేవాడు చక్కగా. ఇంకా మళ్ళీ వాడు ఎప్పుడు తింటాడా అని ఎదురు చూస్తుంటాను నేనైతే. ఇంకా హంసి అంటే ఫస్ట్ నుంచి తినేది కాదు, కాకపోతే జున్ను కూడా ఈ మధ్య తినడం మానేసేసాడు. ఇంకా ఒక స్టవ్ మీద అన్నం పెట్టాను, ఇంకొక స్టవ్ మీద అయితే ఇంకా కర్రీ పెట్టున్నాను అనమాట, చికెన్ కర్రీ అది. ఇంకా తర్వాత పులావ్ చేయాలి, వైశ్యకి అయితే లెగ్ పీస్ ఫ్రై చేయాలి. ఇవన్నీ చేసుకుంటూనే బట్టలు ఇవి మిషన్లో అయిపోయినాయండి. ఇంకా వాటిని అయితే ఆరేస్తున్నాను. ఈ చలికాలం కదా, ఈ చలికాలంలో అసలు ఎండే ఉండట్లేదు. బట్టలు మామూలుగా ఆరేస్తేనే ఆరట్లేదు. ఇంకా మేము ఆరేసేసరికి టైం ఎట్లా కూడా 11:30, 12 అట్లా అయిపోతుంది. అంటే అందరు స్నానం అది చేసిన తర్వాత మిషన్లో వేస్తాను కదా బట్టలు, అందుకని ఇంకా ఆరడం అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఆరేస్తే ఇంకా అసలుకే ఆరవ బట్టలు అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద వంట చేస్తూనే ఇంకో పక్క అయితే ఇంకా బట్టలు అయిపోయినాయి అన్నీ తీసి అయితే ఆరేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లియోని తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అనమాట, వైశ్యుకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఊరు నుంచి. అంటే పక్కన ఉంటారు, అంటే పక్కన అంటే ఒక 2-3 ఇళ్ళ అవతలు ఉంటారులేండి. అమ్మాయి వేరే ఊర్లో చదువుతుంటుంది, ఎప్పుడన్నా హాలిడే ఉన్నప్పుడు వస్తుంది. ఇంకా తను వచ్చేసరికి ఇంకా లియోని తీసుకొని ఇంకా హంసి, జున్ను వీళ్ళందరూ అయితే పైకి వెళ్ళేసి మిద్ది మీద కూర్చొని ఆడుకుంటున్నాను అనమాట లియోతోటి. ఇంకా నేనేమో ఈ బట్టలు అన్నీ ఆరేస్తూ వంట చేస్తున్నదిగో మంచినీళ్ళు తాగడానికని వచ్చిందనమాట వైషు. మంచినీళ్ళు తాగేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి కూడా తీసుకెళ్ళడానికని వచ్చింది. ఇంకా నేనేమో వంట చేస్తున్నాను అని చెప్పాను కదా, వంట అంతా కంప్లీట్ అయిపోయినాక ఏం చేశానో చూపిస్తున్నాను చూడండి. ఇగోండి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాగా పొడి పొడిగా బాగా వచ్చింది. మనం వాటర్ పోసేదాన్ని బట్టే ఉంటుంది కదా, పొడి పొడిగా రావడమా కొంచెం ముద్ద అవ్వడమా అనేది. సో పులావ్ చేసేసాను. ఇంకా తర్వాత ఇంకొక దాని మీద అయితే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లల కోసం అయితే రసం ఖచ్చితంగా చేయాలన్నమాట. చిన్నోడు హంసిక అయితే చెప్పాను కదా ఇందాకనే నాన్ వెజ్ తిన్నారు. సో వాళ్ళ కోసం అయితే ప్రతి సండే మేము నాన్ వెజ్ తెచ్చుకున్నామంటే వాళ్ళకి రసం చేయాలి. సో హంసికకి రసం కూడా బాగా ఇష్టం అనమాట. రసము, సాంబారు,
కొన్నే తినిద్ది. సో రసం అయితే బాగా ఇష్టం లేదు, తన కోసం రసం చేశాను. అండ్ ఇది వచ్చి వైషు కోసం అయితే లెగ్ పీస్ ఫ్రై చేయాలి. తను మామూలు కర్రీ చేసే తినదనమాట. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకము. మొత్తానికి వంట అయితే ఫినిష్ చేసేసానండి. ఇంకా వంట అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 దాటిందనమాట, 1:30 అలా అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇందాక చికెన్ అంతా క్లీన్ చేసేటప్పుడు ఇంకా అంట్లు కూడా దోమేసేసాను అనమాట. చికెన్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం మామూలుగా వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా తీసి పెట్టాను లియో గాడి కోసం అయితే. ఇంకా దానికైతే పెట్టేస్తే తినిద్దిలే అని చెప్పేసి దానికి తీసి పెట్టాను. ఇంకా అలాగే వంట చేస్తానే ఇంకా అంట్లు కూడా తోమేశానండి. ఇంకొకేసారి చేసేసుకుంటే సరిపోయిద్ది, లేకపోతే వంట అంతా అయిన తర్వాత మళ్ళీ కూర్చొని అంట్లు తోముతూ ఉంటే ఇంకా పని చేస్తున్నట్టే ఉండిద్ది లేచిన కాంచి పడుకునేంత వరకు. ఇంకా రసం అయితే కలిపేసాను అనమాట హంసిక వాళ్ళకి. ఇంకా అలాగే వైషు కోసం అయితే లెగ్ పీస్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా లియో గాడికి అయితే పెడుతుంటే నా చిన్నోడు వచ్చాడనమాట, నేను పెడతానని. సో నువ్వు కింద పడేసావంటే మొత్తం క్లీన్ చేసుకోవాలిరా బాబు, నేనే పెడతానని చెప్పి తీసుకొచ్చాను. దీనికి ఏంటంటే ఇంకా దానికి ఇంకా మామూలుగా వాష్రూమ్ గట్ట వెళ్ళేటప్పుడు బయటకు తీసుకెళ్ళినప్పుడు అలవాటు చేస్తారు కదా, సో అది ఎలా అలవాటు చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మేము ఎంత ప్రయత్నించినా అది ఇంట్లోనే పోతుంది. బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళిద్ది కానీ టైమింగ్స్ ప్రకారం అయితే అది ఎట్లా అంటే అట్లా అవుతుంది. సో అది ఎలా అలవాటు చేయాలో మాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి, దాన్ని అయితే ఫాలో అయిపోతాం. దీనివల్ల అదొక్కటే ప్రాబ్లం అనమాట. ఇంకా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ అన్నట్లు కూర్చుంటుంది. సో అట్లా కాకుండా ఇట్లా మామూలు బయటికి వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు కూర్చుంటే బాగుండిద్ది అనిపిస్తుంది, కానీ ఎలా అలవాటు చేయాలో అర్థం కాలేదు. వీడియో కూడా ఇక్కడితో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.